వెయిట్ బ్రదర్, డోంట్ ఫైట్. డీటెయిల్స్ అన్ని పెట్టినా సరే నాకు వీసా రాలేదు యాక్చువల్గా. డైరెక్ట్గా నాకు 3 లక్షల వాచ్ ఇచ్చేస్తా అన్నాడు. దీన్ని ఎలా తినాలో ఏంటో నాకు అర్థం కాలేదు. కేరళలో మున్నార్ అయితే గుర్తొచ్చింది. చూసారా మొత్తం ఎంత కట్ట వచ్చిందో, 50 కిలోమీటర్లు. ఇప్పుడు దీంట్లోనే వెళ్ళాలి. నాకు అర్థమైపోయింది ఇక్కడ ఏదో బొమ్మ తేడాగా ఉందని. ఆవిడైతే సగం సీట్ మీద కూర్చుంది, సగం నా తొడ మీద కూర్చుంది. బార్డర్ దగ్గర నాకైతే లైట్ గా స్కామ్ వేశారనమాట. పడిన పాటలు ఏంటి అన్నీ అయితే చూపించాను. మనం కరెక్ట్ గా 2 దేశాలకి మధ్యలో నించొని అయితే మాట్లాడుతున్నాం. ఇప్పుడే ఆ గొడవ నుంచి అయితే బయటకు వచ్చాను. ఇప్పుడు క్లియర్ గా చెప్తాను మీకు ఏమైందో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం తాంజానియా కంట్రీ బేయా అనే టౌన్లో ఉన్నాం. సో లాస్ట్ వీడియో మీరు చూసి ఉంటే నేను ఈ బేయాకి ఎలా వచ్చాను అండ్ పడిన పాటలు ఏంటి అన్నీ అయితే చూపించాను. చాలా దారుణమైన సిచ్యువేషన్ లాస్ట్ వీడియోలో అయితే. సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే నేను ఈ బేయా టౌన్ నుంచి ఇంకొక కంట్రీకి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఈ తాంజానియా వదిలేసి ఇంకొక కంట్రీకి అనమాట. సో ప్రజెంట్ అయితే నేను నా హోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నా. చూడొచ్చు మన బ్రదరు. హాయ్ బ్రో. సో ఈ బ్రదర్ ఏంటంటే నన్ను హోస్ట్ చేసింది ఒక 3 బ్రదర్స్ అనమాట. అందులో ఒక బ్రదరు ఎర్లీ మార్నింగే, ఇప్పుడు టైము 7:30 అవుతుంది. నన్ను నీకు ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తాను, అక్కడి నుంచి నీకు బార్డర్కి వెళ్ళడానికి బస్సెస్ అయితే దొరుకుతాయని చెప్పి నాకు చూపిస్తున్నారు రూటు. ఎందుకంటే వీళ్ళ ఇంటి చుట్టుపక్కల నుంచి చాలా టిపికల్గా ఉంది, రూట్ ఏం తెలియట్లేదు సరిగా. ఇదిగోండి ఎలా ఉందో చూడండి మొత్తం. ఇప్పుడైతే నేను ఆ బజాజ్ అక్కడ ఆటో ఎక్కాను కదా. సో నా హోస్ట్ ఇంటి దగ్గర నుంచి. సో అక్కడ ఆటో ఎక్కేసి 800 షిల్లింగ్ అయితే ఇచ్చాను. 800 షిల్లింగ్ ఇస్తే ఒక మటాటో స్టాండ్లో ఉంది. దీన్ని డాలా అంటారంట. సో ఇక్కడ దింపారు. ఇక్కడ దింపితే ఇక్కడ నుంచి ఇప్పుడు నేను మళ్ళీ నానే అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాను. ఆ నానే నుంచి మినీ వ్యాన్స్ అయితే ఉంటాయంట బార్డర్ వరకు వెళ్ళడానికి. చూడాలి. సో నేను కూర్చోడానికి చోటు ఎక్కడ లేదు, అందుకని చెప్పి నించున్నా. ఫుల్ ప్యాక్డ్గా ఉంది బస్సు అంతా, మినీ బస్సు. దీనికి మళ్ళీ 800 షిల్లింగ్ అయితే ఇచ్చాను. అంటే దాదాపు ఒక అక్కడ 20 రూపాయలు, ఇక్కడ 20 రూపాయలు, 40 రూపాయలు. నా దగ్గర పెద్దగా ఇంకా లోకల్ కరెన్సీ కూడా లేదు, మొత్తం ఖర్చు పెట్టేసా. సో జస్ట్ ఇంకా నా దగ్గర ఒక 10,000 షిల్లింగ్ అయితే ఉంది. అంటే దాదాపు 330 రూపాయలు ఉన్నాయి. ఈ 330 రూపాయల్లోనే ఈ 120 కిలోమీటర్ల జర్నీ అయితే చేయాలి. చూడాలి మరి ఎలా వెళ్ళాలో ఏంటో బడ్జెట్లో. ఇప్పుడే అక్కడ నుంచి చెప్పాను కదా ఇందాక నానే అని చెప్పి, ఈ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి మనం కుసుములు అనే ప్లేస్కి అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి బార్డర్ చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు దానికోసం ఎతుకుతున్నాం. చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. వీటిని వీళ్ళు మటాటో అనట్లు డాలా అంటున్నారు ఈ మినీ వ్యాన్స్ని. కసుములు. Okay, how are you? Good. So I have a direct bus. Okay. Not to stop. Okay. So How wait much? 5 minutes. Okay, how much? Wait 5 minutes. Pesa ngapi? Utalipa 12,000. 12. 12? No, you are saying more. I know the price. Okay, so pay 11. Discount Only 12,000. No, 8,000. I know the price. I already went before. No. So it's a wrong time price. So pay 10 is okay. Direct, not to stop. No stop? Yeah, no stop. No, I will give 9,000. Okay? No. 9. Yeah, 9 is okay. 9. Good. It's okay. Yeah. So you want to leave now? Yeah. Okay, follow Okay. me. Thank you. Okay. యా 9,000కి అయితే దొరికింది. నా దగ్గర ఎగ్జాక్ట్గా 11,000 తాంజానియా షిల్లింగ్ ఉన్నాయి. This one direct. ఓకే. డైరెక్ట్ కుసుములు. Direct Kasumulu. కసుములు. Yeah. ఓకే. So start you drop Kasumulu, then you go. You can show Songwe. Migration. యా So Songwe Bridge. ఓకే. యా Come inside. ఓకే. షుడ్ ఐ కీప్ మై బ్యాగ్ బ్యాక్ సైడ్? So we put your యా ఓకే. Okay, bring. ఓకే అన్నీ మెల్లిగా. ఓకే. ఎరగొట్టిసిలా ఉన్నాడు ఏదో ఒకటి. ఓకే. So can you choose inside? ఓకే. మళ్ళీ వెళ్ళిపోతున్నాడు లోపలికి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్ట్గా బార్డర్ వరకు అయితే
వ్యాన్ దొరికింది, బాగానే ఉంది. ఇందులో మరి ఎంతమంది నిరికిస్తారో తెలియదు, చూడాలి. అనుకున్నట్టు జరిగింది. మొత్తం కుక్కీసారు వ్యాన్ నిండా. 3 కూర్చోవలసిన ఈ సీట్లో అయితే 5 కూర్చోబెట్టాడు. చూడండి, నేను ఇలా కెమెరాతో వీడియో తీస్తున్నా కదా, నా చెయ్యి పక్కనే ఉంది ఒక లేడీ. ఆవిడైతే సగం సీటు మీద కూర్చుంది, సగం నా తొడ మీద కూర్చుంది. ప్లేసే లేదు. మొత్తం ఈ ఆంటీ గారు అయితే మీదగా ఎక్కిసారు. అసలు ఈ ఇరుకులోనే ఇంకా ఒక 120 కిలోమీటర్లు వెళ్ళాలి. దాదాపు ఒక 3 గంటలు అయితే పట్టవచ్చు. అండ్ వెళ్ళే రూట్లో అయితే అసలు మౌంటైన్స్ ఎంత బాగున్నాయో. గ్రీనరీ అయితే చాలా బాగుంది. వెళ్తున్న రూట్లో అలాగా టీ ప్లాంటేషన్స్ కనిపించాయి. అవి చూస్తున్నంతసేపు కేరళలో మున్నార్ అయితే గుర్తొచ్చింది. సో ఇక్కడే దిగి 1 or 2 days స్టే చేస్తే బాగుంటుందేమో అనిపించింది. అలా ఉన్నాయి ప్లేసెస్, మొత్తం గ్రీనరీతో మౌంటైన్స్ బాగున్నాయి. ఇప్పుడే ఆ కసుములు అనే ప్లేస్కి అయితే రీచ్ అయ్యాను. ఇదైతే చూడడానికి ఒక చిన్న బస్ స్టాండ్లా ఉంది. ఆల్మోస్ట్ ఇది లాస్ట్ టౌన్ అనమాట. ఈ తర్వాత ఇంకా మలావి బోర్డర్ అయితే ఉంటుంది, చూడొచ్చు. ఇప్పుడే నేను ఆ వ్యాన్లో నుంచి దిగాను. వెంటనే బ్రదర్ అయితే వచ్చిన బ్యాగ్ వేసుకుని వచ్చాడు. వేర్ బోర్డర్? ఓకే ఓకే. హౌ మచ్? No, I don't have that much. I mean, because you have 3 kilometers from here to migration. 3 kilometers. No, brother. How much you pay? No, I pay only 2,000. 2,000. Okay, my brother special for change money here. Okay. Shilling no function money. No shilling, dollar. You dollar. You pay. How much? This is kwacha quality. Yeah, kocha. No, how much? You check internet. Today late. Check internet. No, it will get more money. I know. How much for USA? USD. How much? USD. $100. How much? Okay. 100. 100. $100. Kwacha. Kwacha. Shilling. No shilling. Kwacha. 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 Yes, okay. No, this one, brother. More. First we'll go to border, then I will exchange. Bossy, you don't understand. Like this, if you have 100, you get this one. I understand. First I will go to border, then after that I will exchange. 2000 shilling అయితే మాట్లాడుకున్నాను నా దగ్గర. ఓకే ఫస్ట్ ఎస్ ఓకే. చూసారు కదా, ఇక్కడే మనం కావాలంటే మనీ అది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ అయితే ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఇమిగ్రేషన్ కంప్లీట్ అవ్వాలి కదా. వాళ్ళు ఏం అడుగుతారో ఏంటో ఏం తెలీదు. ముందు ఇమిగ్రేషన్ అది కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు కావాలంటే డబ్బులు మార్చుకోవచ్చు. ముందుగానే డబ్బులు మార్చేసుకొని వాళ్ళు నాకు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయకుండా పంపించకుండా ఉన్నారనుకోండి, సో మార్చి వేస్ట్ కదా. సో అందుకని ఫస్ట్ అయితే బోర్డర్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండి, బోర్డా మలావి. No, first border. Go to border. First border. Yeah. Because first immigration. ఇప్పుడే ఎగ్జిట్ స్టాంప్ అయితే వేయించేసుకున్నా. ఎగ్జిట్ స్టాంప్ అయిపోయింది. ఇదిగోండి, ప్రజెంట్ మనం అయితే దీన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, 2 దేశాలని ఇది వేరు చేస్తుంది అనమాట. ఈ బ్రిడ్జ్ అటువైపు కనిపిస్తుందంతా మలావి దేశం, అండ్ ఇటువైపు కనిపిస్తుందంతా అయితే తాంజానియా దేశం. మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు మధ్యలో ఉన్నాం. మీకు ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ లైన్ చూపిస్తాను, 2 దేశాలకి మధ్యలో ఉన్న మిడిల్ లైన్. ఇక్కడే చిన్న నది కూడా ఉంది. అందరూ ఈత కొడుతున్నారు కుర్రోళ్ళు అందరూ. దిస్ ఈజ్ లేక్ మలావి. లేక్ మలావి అట ఇది. ఎస్ ఐ నో. చూడండి, ప్రజెంట్ అయితే మనం ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నాం. ఇప్పుడు చూపిస్తాం మీకు. ఎస్ నో ఐ విల్ చేంజ్. ఇదిగోండి, కరెక్ట్గా లైన్ కనిపిస్తుంది కదా, ఇదే 2 దేశాలకి మధ్యలో అయితే ఉంది. మనం కరెక్ట్గా 2 దేశాలకి మధ్యలో నించొని అయితే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే తాంజానియాలో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మలావిలో ఉన్నాను. మళ్ళీ తాంజానియాలోకి వచ్చా, మళ్ళీ ఇప్పుడు అయితే మలావిలోకి వచ్చా. సో 2 కంట్రీస్కి మధ్యలో అయితే ఎగ్జాక్ట్గా నించున్నాం. ఇక్కడ కనిపిస్తుందంతా అయితే లేక్ మలావి. ఈ బ్రదర్ వాళ్ళందరూ ఏంటంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడానికి అయితే వచ్చారు. సో మనం వన్స్ ఇమిగ్రేషన్ అది కంప్లీట్ చేసుకున్నాక అప్పుడైతే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటాను. బ్రదర్ షో మీ దీన్ని. ఇది మలావి కరెన్సీ అయితే ఇలా ఉంటుంది. 2000 ఈజ్ ద మోర్ హైయెస్ట్. హైయెస్ట్ ఈజ్ 5000 నాట్ హైయెస్ట్. కాచ్వా? నో, వాట్ ఈస్ దిస్ కరెన్సీ నేమ్? కచ్వా? క్వాచా. మలావి క్వాచా అంటారు. చూడొచ్చు, మలావి క్వాచా.
వన్స్ మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాకైతే బ్రదర్ దగ్గర కరెన్సీ అయితే తీసుకుందాం. యా థ్యాంక్ యూ. మొత్తం రౌండప్ చేస్తారు. సిమ్ కార్డ్ కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఎక్కువ ఎయిర్టెల్ అయితే వాడతారు, ఎయిర్టెల్ సిమ్ కార్డ్. హౌ మచ్ ఇస్ ద సిమ్ కార్డ్? 2000 షిల్లింగ్. ఓకే 2000 షిల్లింగ్ అంట ఎయిర్టెల్ సిమ్ కార్డ్, అంటే దాదాపు 60 రూపాయలు. ఇంటర్నెట్ ఏమి ఉండదు, మనం కావాలంటే ఎక్స్ట్రా బండిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఐ విల్ టేక్ సిమ్ కార్డ్ ఆఫ్టర్. యా చూడొచ్చు కరెక్ట్గా మలావి రెవెన్యూ అథారిటీ అట. ఇటువైపు మలావి సైడ్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా వీడియో తీయకూడదు, తీస్తే డిప్ప మీద తంతారు ఒకటి, ఎందుకంటే ఇమిగ్రేషన్ కాబట్టి. ఫైనల్గా మన ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 23వ కంట్రీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మన 10వ ఆఫ్రికన్ కంట్రీ ఇది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎక్స్ప్లోర్ చేయడానికి. నా వెనకతలు అయితే ఫుల్గా జనాలు అయితే వస్తున్నారు, ఎందుకంటే కరెన్సీ ఎక్స్చేంజ్కి తర్వాత సిమ్ కార్డ్ కోసం. ఫస్ట్ అయితే మీకు ఇమిగ్రేషన్ అది ఎలా అయిందో అంతా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ సిమ్ కార్డున తర్వాత కొంచెం కరెన్సీ అయితే తీసుకుందాం. మరి అమ్మ ఇక్కడ చాలా మూకీ అయితే అవుతుంది. హోల్డ్ ఇట్, ఐ విల్ టేక్. వెయిట్, ఐ మీన్ ఫస్ట్ విల్ క్రాస్ ద, బికాస్ దిస్ ఈజ్ ఇమిగ్రేషన్, ఇట్స్ నాట్ గుడ్. చాలా మూకీ అయితే నడుస్తుంది, చెప్తాను అంత క్లియర్గా చెప్తాను. మంచి థ్రిల్లింగ్గా ఉంది ఇక్కడైతే గేమ్. చూడొచ్చు మొత్తం చాలా వరకు అయితే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం కరోంగా అనే ప్లేస్కి వెళ్ళాలి, అదొక 55 కిలోమీటర్లు ఉంటుంది. ఈ అమ్మ మొత్తం చుట్టుముట్టారే. వెయిట్ వెయిట్ బ్రదర్, డోంట్ ఫైట్, డోంట్ ఫైట్, డోంట్ ఫైట్, డోంట్ ఫైట్, వెయిట్ వెయిట్. ఇదేమో కొట్టేసుకోండి. No, I don't go. Wait, just wait. I'm giving money, so you guys are fighting. What should I do? It's okay, give me. Wait. Ten, Okay. 20, 60, 40, 50, 60, 70, 80, 90, 10. Remaining 200. This is 100. 100. Yeah. You said 350. You said 350. Hey, yeah, Siri? 350 you said. Siri 120. 350, 350 you said. Zikwisa Siri 50. 100. 200 do. 350. Tumtako to annually the math usually. Yeah, remaining this one. Yeah. How much now? 350. Okay. Oh, he came from Tanzania side. Yeah. కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేస్తాం. ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే విల్ చేంజ్ ద సిమ్ కార్డ్. ఓకే బ్రదర్. సో సో చూసారా మొత్తం ఎంత కట్ వచ్చిందో, 3,50,000 క్వాచా అయితే వచ్చింది. ఇక్కడ మలావి కంట్రీ కరెన్సీని క్వాచా అంటారు. సో నేను మీకు క్లియర్గా చెప్తాను, ఇక్కడ ఎంత డబ్బులు పట్టుకుని నించుంటే కొంచెం మంచిది కాదు. సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అమ్మయ్యా ఇప్పుడే ఆ గొడవ నుంచి అయితే బయటకు వచ్చాను. ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీకు ఏమైందో. నేను యాక్చువల్గా తాంజానియా సైడ్ ఎగ్జిట్ స్టాంప్ వేయించుకున్న దగ్గర కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం అయితే ఒకరు వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే నాకు గూగుల్లో చూపించారు. గూగుల్లోనే ఏమంటే $100కి 1,73,000 క్వాచా అయితే ఉంది. సో నాకు వాళ్ళు ఏమన్నారంటే 1,73,000 క్వాచా ఇచ్చేస్తామన్నారు. తర్వాత ఇది పేద దేశం కదా, ఇక్కడ కొంచెం కరెన్సీ ఎక్కువ ఇస్తారేమో అని డౌట్ వచ్చింది. డౌట్ వచ్చాక ఇటువైపు మలావి సైడ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి పరిచయం అయ్యాడు. వాడన్నాడు నువ్వు కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలి కదా, నాతో పాటు రా అన్నాడు. వెళ్ళాను. వెళ్తేనేమో అది డైరెక్ట్గా నాకు 300 ఐ మీన్ ఆ డైరెక్ట్గా నాకు 3 లక్షల క్వాచా ఇచ్చేస్తా అన్నాడు $100కి. ఆడేమో $100కి 1,73,000 క్వాచా చూపిస్తుంది గూగుల్లో. కానీ ఇక్కడేమో డైరెక్ట్గా నాకు 3 లక్షలు ఇస్తాడంటే నాకు అర్థమైపోయింది ఇక్కడ ఏదో బొమ్మ తేడాగా ఉందని. వాళ్ళిద్దరూ అయితే కొట్టుకోవడం స్టార్ట్ చేశారు, నాకు కావాలి ఆ $100లని. చివరికి 3,50,000 క్వాచా అయితే నాకు వచ్చింది $100కి. ఇంకా మేబీ ఎక్కువ రావచ్చేమో, కానీ అప్పటికే అక్కడ పెద్ద ఫైట్ అయితే అయిపోతుంది. ఇంకా సర్లే ఇంకా అత్యాశకు పోవడం ఎందుకని చెప్పి వచ్చేసా. నాకు తెలిసి ఇంకో 50,000 క్వాచా అడిగినా సరే ఇచ్చేస్తారు నాకు తెలిసి.
సో మీరు మలావి దగ్గర కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు తాంజానియా సైడ్ ఉన్నప్పుడు చేసుకోవద్దు, మలావి సైడ్ వచ్చే వరకు వెయిట్ చేయండి, మీకు మంచి రేట్ అయితే పలుకుద్ది. ఇప్పుడైతే సిమ్ కార్డు తీసుకోవడం కోసం బ్రదర్తో పాటు అయితే వచ్చాం. ఇక్కడ ఎయిర్టెల్ ఎక్కువ మంచిగా వర్క్ అవుతుందంట. సో ఎయిర్టెల్ సిమ్ కార్డ్కి ఎంత పడింది ఏంటి, తర్వాత డేటా ప్లాన్స్ ఏంటి అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే సిమ్ కార్డు గురించి చెప్తాను. ఎయిర్టెల్ సిమ్ కార్డ్ అయితే తీసుకున్నా, ఇది దాదాపు 2000 తాంజానియా షిల్లింగ్ అయితే తీసుకున్నారు, ఎందుకంటే నేను అక్కడే మాట్లాడాను కాబట్టి. అంటే ఒక 60 రూపాయలు మన డబ్బుల్లో చెప్తున్నాను. తర్వాత ఇక్కడ ఎయిర్టెల్ ఇంటర్నెట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. నేనైతే అన్లిమిటెడ్ ప్లాన్ అడిగాను. అన్లిమిటెడ్ అయితే 1 మంత్కి 5500 రూపాయలు పడుతుంది అన్లిమిటెడ్ ఇంటర్నెట్. సో నేను లిమిటెడ్ ప్లాన్ తీసుకుందాం అనుకున్నా. లిమిటెడ్ ప్లాన్ అయితే 10,000 మలావి క్వాచా నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. 10,000కి అయితే మనకి 3.5 GB వస్తుంది 30 డేస్కి. తర్వాత 20,000 క్వాచాకి అయితే 8 GB వస్తుంది. 25,000 క్వాచాకి అయితే 10 GB వస్తుంది అనమాట డేటా. సో నేను 25,000 క్వాచాది తీసుకున్నాను. సో 10 GB డేటా అయితే వస్తుంది నాకు. అండ్ అన్లిమిటెడ్ అయితే బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇమిగ్రేషన్ డీటెయిల్స్ గురించి నేను చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు కొంచెం హడావడిగా ఉన్నా అండ్ బ్యాగ్స్ కూడా బాగా వెయిట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాక నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇమిగ్రేషన్ అసలు ఎలా అయింది ఏంటి అనేది. ఇప్పుడే మనకి ఒక కార్ లాంటిది అయితే సెట్ అయింది కరోంగా వెళ్ళడానికి 50 కిలోమీటర్లు. ఇప్పుడు దీంట్లోనే వెళ్ళాలి. ఓకే, బ్యాగ్ విల్ డోంట్ ఫాల్. ఓకే 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 ఓకే. Anajua kabisa. Ndio ndivyo wakutia kwa ఇప్పుడే ఆ ఇరుకు వ్యాన్ నుంచి బయటకు వచ్చా. ఇప్పుడే కరుంగా రౌండ్ అబౌట్ దగ్గర రీచ్ అయినా. చెప్పా కదా కరుంగా అనే ప్లేస్కి వెళ్తున్నా అని చెప్పి. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక రౌండ్ అబౌట్లో ఉంది, దీన్ని కరుంగా రౌండ్ అబౌట్ అంటారంట. అక్కడ వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా ఇక్కడ నాకు మలావిలో అయితే హోస్ట్ ఉన్నారు, ఐ మీన్ ఈ కరోంగా అనే ప్లేస్లో హోస్ట్ ఉన్నారు. సో ఆ బ్రదర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. తను వచ్చాక తనతో మాట్లాడి మీకు ఈ ప్లేస్ గురించి అది చెప్తాను. అండ్ ఇమిగ్రేషన్ డీటెయిల్స్ గురించి చెప్పలేదు కదా, వన్స్ నేను వాళ్ళ ఇంటి దగ్గరికి రీచ్ అయ్యాకైతే బ్యాగ్లు అవి పెట్టేసి ప్రశాంతంగా మీకు ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా అయింది ఏంటో చెప్తా. ప్రజెంట్ ఇక్కడ రౌండ్ అబౌట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడే ఆ బ్రదర్ అయితే వచ్చారు, మన హోస్ట్ ఇక్కడ కరోంగాలో. ఈ బ్రదర్తో పాటు స్టే చేయబోతున్నాను. Luis. Yeah. Luis. Yes. Yeah, welcome to Kalonga. You know, it's a very beautiful city. Yeah. It's a very beautiful, amazing city. Welcome, guys. We'll show you more tomorrow. We'll be traveling tomorrow, touring, going around. We are doing a lot of things. Yeah, so we're meeting the local people tomorrow. Yeah. We also have our own organization. Yes. It's a child organization. So you have to wait for more videos. We're coming in tomorrow. సో బ్రదర్ అయితే యాక్చువల్గా ఒక ఎన్జిఓలో చేస్తున్నారు, దాని గురించి కూడా మీకు సపరేట్ వీడియోలో చెప్తా. ఇప్పుడే హోస్ట్ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. నేను ఇమిగ్రేషన్లో అసలు ఏం జరిగింది ఎలా అయింది అనేది అక్కడి నుంచి చెప్దాం అనుకుంటున్నా. ఆ బార్డర్ దగ్గర నుంచి ఇంకా హడావుడిలో అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసా. సో ఇప్పుడే ఇంకా వచ్చి జస్ట్ అలా బ్యాగ్స్ అవి పెట్టేసి కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇక యాక్చువల్గా నాకు ఇమిగ్రేషన్ దగ్గర పెద్దగా ప్రాబ్లం అవ్వలేదు, చాలా స్మూత్గా అయితే అయిపోయింది ఇమిగ్రేషన్. బేయా నుంచి కసుములు అనే ప్లేస్ వరకు రీచ్ అయ్యాను. సో ఆ బార్డర్ వరకు రీచ్ అయ్యి అక్కడి నుంచి ఒక 2000 షిల్లింగ్ అయితే ఏమో తీసుకున్నారు బోడా బయ్యా. అక్కడి నుంచి ఆ బార్డర్ వరకు తీసుకెళ్ళడానికి అదొక 1.5 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆ కసుములు మటాటు స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఆ బార్డర్ గేట్ వరకు వెళ్ళాక అక్కడ స్టార్టింగ్లోనే ఒక గేట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మనకి జస్ట్ పాస్పోర్ట్ చూపించగానే మనకి ఎగ్జిట్ స్టాంప్ అయితే వేసేస్తారు. ఒక డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎన్ని డేస్ మీరు తాంజానియాలో స్టే చేశారు, తర్వాత తాంజానియాలో మీరు ఎక్కడ స్టే చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఇలా పాస్పోర్ట్ డీటెయిల్స్, ఇలా బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ బేసిక్ డీటెయిల్స్ అన్నీ నింపేశాక నెక్స్ట్ మనకి ఎగ్జిట్ స్టాంప్ అయితే వేసేస్తారు. ఎగ్జిట్ స్టాంప్ వేయించుకొని ఆ గేట్ నుంచి బయటికి వచ్చాక ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ తాంజానియా ఎగ్జిట్ గేట్ దగ్గర నుంచి. తర్వాత మలావి ఎంట్రన్స్ గేట్ వరకు ఒక 1/2 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ మధ్యలో అయితే మనకు ఒక బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఆ బ్రిడ్జ్ అనేది లేక్ మలావి పైన అయితే బ్రిడ్జ్ ఉంటుంది, అది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది అనమాట. ఈ లేక్ మలావి బ్రిడ్జ్ అనేది కరెక్ట్గా తాంజానియాకి తర్వాత మలావికి మధ్యలో ఉంటుంది. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళిపోయాక అక్కడ మనకి మలావి బార్డర్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది.
అక్కడికి వెళ్ళాక మనకి పాస్పోర్ట్ చూపిస్తే మన పాస్పోర్ట్ అది చెక్ చేసి మన ఆన్లైన్ వీసా అయితే చెక్ చేస్తారు. ఈ వీసా మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి డైరెక్ట్గా మలావికి వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ అయితే ఏం లేదు. మనం ముందుగానే ఇక్కడికి వచ్చే ముందే మనం వీసా అయితే తీసుకోవాలి. ఏదర్ ఫ్లైట్లో వచ్చినా సరే, ల్యాండ్ బోర్డర్లో వచ్చినా సరే, ఎలా వచ్చినా సరే ఈ వీసా అనేది ముందుగానే తీసుకోవాలి. ఆ ఈ వీసా మనం వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే థర్డ్ పార్టీ యాప్స్ ఏమైనా ఉంటాయి కదా ఏజెంట్స్ నుంచి, లైక్ అట్లీస్, తర్వాత మేక్ మై ట్రిప్, ఇలా డిఫరెంట్ యాప్స్ వీటి నుంచైనా బుక్ చేసుకోవచ్చు. బట్ మనం డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మనకు రాదు అది. ఎందుకంటే ఈ మలావి కంట్రీకి రావాలంటే వీసా అంత ఈజీగా రాదు. ఈ మలావి కంట్రీకి రావాలంటే మనకి ఇన్విటేషన్ లెటర్ అనేది చాలా ముఖ్యం. ఆ ఇన్విటేషన్ లెటర్ లేకుండా మనం అప్లై చేయలేము ఈ వీసాని. సో నేను ఈ వీసా అప్లై చేసినప్పుడు ఇన్విటేషన్ లెటర్ కోసం మలావిలో ఒక లోకల్ నుంచి ఇన్విటేషన్ లెటర్ అయితే తీసుకున్నాను అతన్ని రిక్వెస్ట్ చేసి. సో అతని ఐడితో పాటు అతను ఒక లెటర్ అయితే రాసి ఇస్తారనమాట. ఇలాగ నేనే ఇతన్ని స్టే అంతా చూసుకుంటున్నాను మలావిలో, సో ఇతనికి వీసా అయితే ఇవ్వండి మలావి రావడానికి అని చెప్పి అతను లెటర్ రాసి అతను సైన్ చేస్తే, అతని డీటెయిల్స్ తన ఐడి అన్నీ ఇచ్చేసి సైన్ చేస్తే ఆ లెటర్ను మనం ఈ వీసా అప్లై చేసినప్పుడు సబ్మిట్ చేయాలన్నమాట. అది తర్వాత ఫుల్లీ పెయిడ్ హోటల్ బుకింగ్స్ అయితే పక్కగా మనం ఆ పేమెంట్ చేసేసిన హోటల్ బుకింగ్ రిసిప్ట్ అయితే ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ తర్వాత మనం ఏ ప్లేస్లో స్టే చేస్తున్నాం ఆ హోటల్ది. సో ఈ 2 డీటెయిల్స్ అయితే మ్యాండేటరీగా అడుగుతుంది. తర్వాత ఫ్లైట్ టికెట్లు కూడా అడుగుతుంది. ఫ్లైట్ టికెట్లకి నేను ఏం చేశానంటే సో డమ్మీ టికెట్స్ లాగా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ నుంచి నేను ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చెప్పాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇథియోపియా రీచ్ అయిన వీడియోలో అయితే మీకు చూపించాను డమ్మీ టికెట్ నేను ఇథియోపియా ఎయిర్లైన్స్ యూజ్ చేసి ఎలా చేశాను. సో ఆ రకంగా అయితే నేను డమ్మీ టికెట్స్ లాగా బుక్ చేసుకొని ఆ రిటర్న్ టికెట్ అయితే నేను పెట్టాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టినా సరే నాకు వీసా రాలేదు యాక్చువల్గా. సో ఒక 5 days తర్వాత అయితే నాకు వీసా రాకపోతే నేను మెయిల్ చేస్తే నాకు ఇంక చెప్పారు వీసా అయితే ఇది రిజెక్ట్ అయింది అని. సో నేను అప్పుడు ఏం చేశానంటే అట్లీస్ట్ అనే యాప్ నుంచి మళ్ళీ బుక్ చేసుకున్నా. సేమ్ ఈ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ రిటర్న్ టికెట్కి ఆ రిటర్న్ టికెట్ అడగలేదు ఈసారి. ఏంటంటే మనం ఈ థర్డ్ పార్టీ యాప్ నుంచి చేస్తున్నాం కాబట్టి రిటర్న్ టికెట్ అడగలేదు. బట్ హోటల్ బుకింగ్స్, ఫుల్లీ పెయిడ్ హోటల్ బుకింగ్స్ అడిగారు, ఇన్విటేషన్ లెటర్ అడిగారు. సో ఈ 2 నేను ఇచ్చేస్తే నాకు డైరెక్ట్గా ఇంకా ఆల్మోస్ట్ ఒక 8 days తర్వాత నాకైతే వీసా వచ్చేసింది. అరౌండ్ నేను ఒక 3,500 రూపాయల దాకా పే చేశాను మొత్తం కలిపి ఈ మలావి వీసాకి. సో ఆ వీసాని అండ్ పక్కగానే మీరు ఎయిర్పోర్ట్కి వచ్చినా సరే, లేదంటే ల్యాండ్ బోర్డర్కి వచ్చినా సరే పక్కగా ముందుగానే మీరు ఆ వీసాని ప్రింట్అవుట్ తీసి అయితే తెచ్చుకోండి పేపర్ మీద. సో నాకు ఇది కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే నాకు పేపర్ మీద ప్రింట్అవుట్ అడిగారు. సో నేను అది మర్చిపోయాను తీసుకెళ్ళడం. బట్ సమ్హౌ ఏదో ఒక రకంగా మేనేజ్ అయితే చేశా. బట్ ఆ రకంగా అయితే వాళ్ళు నా ఆన్లైన్ వీసా చెక్ చేసి ఇంకా పెద్దగా క్వశ్చన్లు ఏమి అడగలేదు, ఇక్కడ ఎక్కడ స్టే చేస్తున్నావు అని అడిగారు. సో నేను సమ్ హోటల్ పేరు అయితే చెప్పేసా. వెంటనే నాకైతే స్టాంప్ వేసి పంపించేశారు. పంపించేసిన తర్వాత బయటకు వచ్చాక ఇంకా కరెన్సీ కూడా అయితే మామూలుగా అవ్వలేదు, చూశారు కదా. సో కరెన్సీ కోసం వాళ్ళు అయితే చాలా ఇద్దరు ఫైటింగ్ అయితే ఆడుకున్నారు. అంత మనకి ఇక్కడ కరెన్సీ అయితే కొంచెం అటు ఇటుగానే ఉంది. సో జాగ్రత్తగా చూసి అయితే మీరు తీసుకోండి. మీరు $100కి దాదాపు 4 లక్షల క్వాచా కూడా ఇస్తారు. సో మీరు బేరం ఆడుకున్న బట్టి ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి డాలర్ రేట్లు, తర్వాత యూరోస్ రేట్లు. ఇందాక సిమ్ కార్డ్ గురించి చెప్పాను కదా, బార్డర్ దగ్గర నాకైతే లైట్గా స్కామ్ వేశారనమాట. సో సిమ్ కార్డు అంత రేట్ ఎక్కువే ఉండదు. నేను తీసుకున్నది నాకు ఎక్స్ట్రా 10,000 అయితే దొబ్బేశారు. సో నార్మల్గా అయితే టోటల్ 15,000 క్వాచా అయితే అవుతుంది సిమ్ కార్డ్కి. అంటే ఆ 15,000 క్వాచాకి మనకి సిమ్ కార్డుతో పాటు 30 GB డేటా అయితే వస్తుంది 2 నెలలకి. నాకైతే ఎక్స్ట్రాగా 10,000 అయితే బొక్క వేసాడనమాట. అంటే దాదాపు ఒక 500 రూపాయలు వేస్ట్ అయిపోయినట్టు. సో పర్వాలేదు, ఇంకా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఏం చేయలేం. My friend. One. ఫైన్. దిస్ ఈజ్ ఉగాలి. ఓకే, ఇప్పుడే బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. Two. To give you 2 1. ఓకే, one is enough. 1. Yeah. Cheers. Yeah. ఓకే, ఈ ఫస్ట్ టైం అయితే మనం మలావిలో ఫస్ట్ మీల్ తినబోతున్నాం. ఇదైతే ఉగాలి. ఆల్రెడీ మనం తాంజానియాలోని, కెన్యాలో చూసాం కదా. దీంతోపాటు ఎండు చేపలు. ఇక్కడ మలావిలో ఎక్కువ చేపలు అయితే ఫేమస్. సో దీన్ని ఎలా తినాలో ఏంటో నాకు అర్థం కాలేదు పచ్చిగా. ఇప్పుడు దీంతోపాటు కొంచెం క్యాబేజ్. ఇది మన మలావి కంట్రీకి రీచ్ అవ్వగానే ఇది మన ఫస్ట్ మీల్. బాగుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఉగాలి బాధలు మాత్రం తప్పట్లేదు.
ఈ కరోంగా సిటీలో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మీకు ఆ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని చూపిస్తాను. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బోయ్.